నువ్వెందుకిలా చేస్తున్నావు? నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు? నాకంతా తెలుసు. ప్రతిసారి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. అడుగులో అడుగు వేసుకుంటూ, నీలో నువ్వు కంగారు పడుతూ, ఎక్కడ నీ మనసులో మాట బయట పెడతావేమోనన్న భయంతో ప్రతి క్షణం బ్రతుకుతున్నావు. అవునా? నా మనసులో ఏటి లేదమ్మగారు. నిజంగా నన్నే తప్పు చేయలేదు. ఒట్టమ్మగారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏంటి అలా చూస్తున్నా? ఎలా ఉంది పార్వతి? కన్నాదట్టం తగ్గిపోయిందా? తగ్గిపోనానమ్మగారు. నిన్న ఆ మూడ్లో నుంచి డైవర్ట్ చేయాలని అలా అన్నాను, అంతే. ఒత్తిడి నుంచి బయటపడేయడానికి ఇదో మార్గం, అంతే. ఓ మై గాడ్, మళ్ళీ పార్వతి ఏ తప్పు చేసిందా అని హడిలిపోయాను మామ్. అమ్మా, స్పాంటనియస్ ఐడియా. ఇట్ వర్క్డ్ అవుట్. ఇక ఈ పోస్టర్ తో కూడా పనిలేదు. అఖిలక్క మజాక. ఇక బయలుదేరండి పెద్ద బాబు. బయలుదేరండి పెద్ద బాబు. వెళ్ళరండి. హనుమంతు, ఒక్క నిమిషం. నువ్వు వెళ్తే ముగ్గురు అవుతారు. ఇద్దరు లేదా నలుగురు ప్రయాణం చేయాలి. మేమిద్దరం వెళ్ళొస్తామమ్మా. బాయ్ డాడ్. బాయ్ మామ్. పద. బాయ్. అంతా మంచి జరగాల మంచాలమ్మ తల్లి. ఆంటీ, ఏంటమ్మా? నాకెందుకో భయంగా ఉంది. మహే మొబైల్ స్విచ్ ఆఫ్ ఉంది. మీరు ఫోన్ చేసి వెనక్కి వచ్చేమనండి. నేను దేవా మొబైల్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదమ్మా. బహుశా స్నానం చేయడానికి నదిలో దిగుంటారు. నువ్వు టెన్షన్ పడకు. ఐశ్వర్య, మరేం బయలుదేరమ్మా. అరగంటలో వచ్చేస్తారు కదా.
బ్రో 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 వేర్ ఆర్ యు బ్రో ఏమైందమ్మా? చేయి జారిందమ్మా. జాగ్రత్త, చూసుకుని చేయండి. బ్రో 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 అమ్మా Somebody help me! Bro, 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 కళ్ళు తెరు bro, ఏమైంది bro? Please bro, somebody help! Bro, 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 ఏమైంది bro? Bro, కళ్ళు తెరు bro, please, please somebody help me, please, bro, 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 bro. Bro, like a bro. Bro, bro, like a bro. Bro, bro, bro. Somebody help me. Bro, 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 bro. అమ్మ నాన్న నీకేం కాదు బ్రో 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 లే బ్రో కళ్ళు తెరు బ్రో 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 లే బ్రో 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 లేకు బ్రో 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 ప్లీజ్ బ్రో కళ్ళు బ్రో స్వామీజీ మీ కాళ్ళు పట్టుకుంటే స్వామీజీ ఏం పర్వాలేదు బాబు, కంగారు పడకు. మా అందరు బ్రతికించండి స్వామీజీ ప్లీజ్. స్వామి ఇక్కడ వద్దు, మా ఫ్రెండ్ పట్నం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. ప్లీజ్ ప్లీజ్ స్వామి. హాస్పిటల్కి తీసుకెళ్తే బతకడయ్యా. బ్రతకడా? ఎందుకు బ్రతకడు? ఎందుకు బ్రతకడు? మా బ్రో చచ్చిపోతాడని చెప్పడానికి మీరెవరు? మా బ్రోకి ఏం కాదు, మా బ్రో చావడు, మా బ్రోకి ఏం కాదు, నేను బ్రతికించుకుంటాను. బ్రో బ్రో ఒక్కసారి చూడు బ్రో 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 లేకు బ్రో బ్రో ఒక్కసారి లేకు బ్రో బ్రో బ్రో
ఆస్పత్రికి పోతే పోయే ప్రాణాన్ని అడ్డుకుంటారా బాబు? అర్థం చేసుకోండి. అలా అలా మాట్లాడకండి. నా బాబుకేం కాదు. దేవు ప్రాణాలతో ఉంటాడు, కళ్ళు తెరుస్తాడు. అమ్మతో మాట్లాడతాడు. నా బిడ్డ బతకాలంటే ఏం కావాలో చెప్పండి. ఏం చేయాలి? నా ప్రాణమైన పడంగా పెడతాను. చెప్పండి. పెద్దబాబు బతకాలి అంతే. డాక్టర్లు చేసే హడావిడితో అమ్మవారిని శాంతపరచలేరమ్మా. ఇదంతా కట్టమైసమ్మ మాయ. మీ వంశంలో ఎప్పుడో ఎవరో మొక్కు చెల్లించకుండా ఉంటారు. అందుకే ఇట్లా జరిగింది. జాగ్రత్త. అమ్మగారు, మీరు ప్రదక్షిణాలు చేయండి. నాకేంటి కాలేదు, నాకేం కాదు. అమ్మగారు వెళ్ళండమ్మా. ఖచ్చితంగా 5 ప్రదక్షిణాలు చేయాలా. దయచేసి మధ్యలో ఆపొద్దమ్మా. నాకేం కాలేదు. వెళ్ళండి అమ్మగారు. పెదబాబు గారు బతకాలమ్మగారు, బతికించుకోవాలమ్మగారు. అమ్మగారు, నాకేం కాలేదమ్మగారు. వెళ్ళండి అమ్మగారు. వెళ్ళమ్మా.
దేవాలేని ఘట్టమలేని సామ్రాజ్యం చీకటవుతుంది. ఈ అమ్మ గుండె ఆగిపోతుంది. పసిపాప మనసు వాడితే తప్పక తప్పు చేసినా మా వంశంలో ఎవరు తప్పో నా బిడ్డపై చూపించుకో. కావాలంటే ఆ శిక్ష నాకు వే. అమ్మగారు నా బిడ్డ ప్రాణాలు నక్కిప్పమ్మా. లే బ్రో. కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా. దయ చూపించు తల్లి. లే బ్రో. కంటి చూపుతో కాలంతో పరిగెత్తే నా బిడ్డ కట్టిక నేల మీద పడుకున్నాడమ్మా. దయ చూపించు తల్లి. అమ్మా, మైసమ్మ తల్లి అనుగ్రహం మీ బిడ్డకుంటుంది. ఈ పసుపు నీళ్ళు తీసుకెళ్లి బాబుకు చల్లు, ప్రాణాలు నిలబడతాయి. పెద్దబాబు, 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 పెద్దబాబు అట్లా పెద్దబాబు పెద్దబాబు, పెద్దబాబు దేవా, పెద్దబాబు, పెద్దబాబు, పెద్దబాబు పెద్దబాబు, 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 పెద్దబాబు పెద్దబాబు. బ్రో. అమ్మలగన్నా అమ్మ పునర్జన్మనిస్తుంది కానీ ఈ జన్మని తీసుకోదు నాన్న. నీకేమీ కాదు. కట్టమైసమ్మ తల్లి అనుగ్రహం నీ మీద ఉంది నాన్న. పెద్దబాబు లే నాన్న. పెద్దబాబు, దేవా, పెద్దబాబు ఆ శివుడు అని పెద్దబాబు నువ్వు బ్రతుకుతావు, నీకేం కాదు. పెద్దబాబు దేవా, బ్రో లే బ్రో. బ్రో దేవా, దేవా, దేవా లేదు, దేవా లేడు నాన్న. బ్రో. దేవా, దేవా లేదు, దేవా. దేవా, 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 అల్లు జరిగినా పెద్దబాబు లే నాన్న. దేవా, అమ్మ చూడు నాన్న. దేవా, భగవంతుడా, దేవా, అమ్మ ఈశ్వర, చూడు నాన్న. పెద్దబాబు, పెద్దబాబు. అట్లా కళ్ళు తెరిచాడు అట్లా. పెద్దబాబు,
పెద్దబాబు 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 జాగ్రత్త నాన్న. రే మహి ఏంట్రా ఇది? లేదు బ్రో, ఆ కుట్టే పురుగేదో నన్ను కుట్టే బాగుండేది. రే ఏడ్వక్రా. కష్టం బ్రో, నువ్వు లేకుండా బ్రతకడం చాలా కష్టం. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఐ లవ్ యూ బ్రో. రే ఏం కాలేదు, నాకేం కాలేదు. అమ్మా, మీ అందరి ప్రేమలే నన్ను కాపాడాయి. నన్ను కాపాడారు. ఓసే పార్వతి, ఉప్మా మొహందనా. సిన్నమ్మ గారు, మంచిగా మాట్లాడితే నాతో మాట్లాడండి, లేదంటే మాట్లాడకండి. అబ్బచ్చా, సరే కాని ఏంటే గన్నేరు పప్పు రుబ్బుకుంటున్నావా? గన్నేరు పప్పు తింటే చచ్చిపోతా కదా సిన్నమ్మ గారు. అరసేతు తెగింది, మందెడదామని మందరమాకు నూరుతున్నాను. అరే, బాగానే తెగిందే. అఖిలక్క పాదానికి గాజు గుచ్చుకోకుండా నీ చెయ్యి అడ్డు పెట్టి త్యాగానికి ఒడిగట్టావన్నమాట కదా పార్వతి? నా చెయ్యి సిన్నమ్మ గారు, అమ్మగారి కోసం నా మెడ తెగిన సంతోషమే. అభిమానానికి పరాకాష్టిదే, కాని నిజంగానే నీకు కాష్టం పెట్టాల్సొస్తే ఏం చేస్తావే? అర్థం కాలేదు సిన్నమ్మ గారు. అయ్యో 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 అయ్యో, ఆ కటిక నిజం నా నోటితో నేను చెప్పలేను. ఏంటన్నదమ్మా? నాకు కలొచ్చిందే. ఆ కల్లో నువ్వు పుటుక్కుమన్నావట. అదేనే, నువ్వు చచ్చిపోయావంట. ఏంటి, షాక్ అయ్యావా? నాన్న చచ్చిపోయినట్ట? అది అది నీకు కల రావడం ఏంటి సిన్నమ్మ గారు? మరే, పెదబాబు చిన్నబాబు నదిలో స్నానం చేయడానికి వెళ్లేటప్పుడు కన్ను అదురుతోంది, కీడు జరుగుతోంది అని వంట మనిషివి నువ్వే చెప్పినప్పుడు ఈ ఇంటి కోడల్ని ఆ మాత్రం కలొచ్చిందని, అందులో పార్వతి చచ్చిందని చెప్పలేనా? బై గాడ్స్ గ్రేస్ నేను ఈ నేల మీద ఉన్నా. మా అమ్మ
ఆవిడ ప్రాణాలు అడ్డేసి నా ప్రాణం కాపాడింది. లేదంటే ఇప్పటికి నేను బతుకుండేవాడిని కాదు. అవునరా I'll call you back. పార్వతి, ఏమైంది పార్వతి? చేతిని దాచినా నొప్పిని దాచలేవు పార్వతి. ఏది చూయించు. చేతికి ఏమైంది పార్వతి? మందారం మాకు నూరు ఎట్టినాను. ఎందుకు సనం మంటగా ఉంది పద్మబాబు గారు. ప్రాణాలు లాగెత్తున్నట్టుంది. నువ్వు మందారం మాకు నూరాక ఎవరో ఎండిమిర్చి నూరారు పార్వతి. అందుకే ఇంత మంట పుడుతుంది. ఒక నిమిషం. పార్వతి, పద్మబాబు గారు ఏది చేపట్టు. వద్దు పద్మబాబు గారు, నేను చేసుకుంటాను. మీరు నాకు కట్టుకొట్టడం ఏంటి? వద్దు పద్మబాబు గారు. పార్వతి, మా అమ్మమ్మకి నేను డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ ఇదిగో బిజినెస్ మ్యాన్ అయ్యాను. ఈ 2 నిమిషాలు నన్ను డాక్టర్ అవ్వని పార్వతి. రా కూర్చో. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.